వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజంలో ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన మరి రేవంత్ రెడ్డి పిటిషన్ విచారణ వాయిదా. మరి గతంలో నార్సింగ్ పిఎస్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో హైకోర్టులో విచారణ జరిగింది. మరి జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరవేశారని 2020 మార్చిలో రేవంత్పై కేసు నమోదైంది. అదేమీ నిషేధిత ప్రాంతమేమి కాదని తప్పుడు కేసులు పెట్టి రేవంత్ను జైలుకు పంపారని ఆయన తరఫు లాయర్లు వాదించారు. మరి కౌంటర్ దాఖలు చేయాలని పీపీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసినట్లు తెలుస్తూ ఉన్నది. మరి గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బిడ్డకు సంబంధించినటువంటి ఫంక్షన్ను కూడా రానియకుండా ఆయనను అతి దారుణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ చూసినాం. కాబట్టి మరి అది దారుణమేం కాదు అని చెప్పేసి అని అది జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరవేశారని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టారు. కానీ అది పెద్ద నిషేధ ప్రాంతమేం కాదు. మరి దాని మీద వీళ్ళు పెట్టినటువంటి కేసును మరి హైకోర్టులో ఈయన పిటిషన్ దాఖలు వేస్తే అది విచారణ ఈ నెల 19కి వాయిదా పడ్డట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మరి 19 నాడు ఏం జరుగుతుంది, మరి హైకోర్టు ఎటువైపు ఉంటుంది, ఏం చేస్తుంది అనేటటువంటిది రావాల్సింది ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మరి రాష్ట్రంలో అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మరి వీటి నుంచి బయట పడేటటువంటి పరిస్థితి ఎప్పుడు అనేటటువంటిది